హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే మన డే రొటీన్ వ్లాగ్లా కాకుండా ఇవాళ కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మండే నుంచి ఫుల్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా అమ్మలందరూ కూడా హడావిడిగా ఉంటారు. ఉదయాన్నే 5 గంటలకు లేచేసి ఇంక పిల్లలకి అలాగే బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్, ఇంకోటి ఏంటంటే బ్రేకులు 2, మార్నింగ్ బ్రేకు అలాగే మధ్యాహ్నం బ్రేకు. సో ఇలా 4 ప్యాక్ చేయాలి. సో ఆ 4టికి ఈజీగా ఉండేలాగా కొన్ని రెసిపీస్ అయితే ఇవాళ షేర్ చేస్తాను. సింపుల్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. టిఫిన్ తినేసి నీట్గా తలదు వేసుకొని ఇప్పుడు ఏం చేయాలో స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 4:30 అయ్యిందండి. మొత్తం అంతా అంటే అన్నీ ఒకటేసారి చేస్తున్నాను కదా. మీరేంటి అంటే మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు ఒక్కోటి. సో ఇది ఫుల్ వ్లాగ్ కాబట్టి అన్ని రెసిపీస్ ఒకే దాంట్లో చేస్తున్నాను. సో కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి. ఇవాళ కాస్త కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి, అయినా పర్లేదు. సో మీరు మీ టైం కేటాయించి నా వీడియో చూస్తున్నారు అంటే నేను ఆ మాత్రం కష్టపడకుండా వీడియో చేయకపోతే ఎలాగా. సో ఫస్ట్ ఏంటి అంటే నేను చూపిస్తున్న రెసిపీస్ ఏంటి అంటే ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ అండి. సో కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ అనొచ్చు. స్వీట్స్లో కానీ బ్రెడ్ ఇట్లా కేక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. సో ఎగ్లెస్ కేక్ చేయాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది కండెన్స్డ్ మిల్క్ అనమాట. సో చాలామంది ఎగ్లెస్ కేక్ చూపించి భారతి అని అడుగుతూ ఉన్నారు. సో దానికోసంగానే ఇవాళ నేను కండెన్స్డ్ మిల్క్ అయితే చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇది కనుక ఇంట్లో ఉంది అనుకోండి, బ్రెడ్ మీద దోశ మీద వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. గోధుమ పిండి దోశలు లేకపోతే ప్యాన్ కేక్స్ ఇలాగా చేసేసినప్పుడు చెక్క కండెన్స్డ్ మిల్క్ వేసి ఇచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోద్ది. ప్యాన్ కేక్స్ అయితే దోశలతో కంపేర్ చేస్తే బ్రెడ్ జాము అలాగే ప్యాన్ కేక్స్ ఎక్కువ పిల్లలు తింటారు కాబట్టి. సో ఫస్ట్ అయితే దానికోసం 1 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టాను. యాక్చువల్గా పీనట్ బటర్ చేద్దామని చెప్పేసి 1/4 కేజీ పల్లీలను అయితే స్టవ్ మీద సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా ఉన్నానండి. కాకపోతే పిల్లలు పల్లీలు ఫ్రై చేస్తూ ఉంటే పీనట్ లడ్డు ఏమో అనుకొని లడ్డు అడిగారు. సో అందుకే రెసిపీ మార్చేసా. ఈసారి ఎప్పుడైనా పీనట్ బటర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదేమో కండెన్స్డ్ మిల్క్ అని చెప్పాను కదా. సో దానికోసం ఇక్కడైతే నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు స్టవ్ మీద పెట్టేసి దాంట్లో 1 లీటర్కి 1/2 కేజీ పంచదార అయితే కావాలండి. ఇది ఎక్కువగా స్వీట్స్లో వాడుతూ ఉంటాం కాబట్టి పంచదార అయితే ఆ మాత్రం పడుతుంది. లీటర్ పాలకి 1/2 కేజీ వరకు పంచదార స్టార్టింగే వేసేయాలి. పాలు స్టవ్ మీద పెట్టిన వెంటనే పాలతో పాటు పంచదార కూడా వేసేయాలి. ఒకవేళ మీరు పాలు మరిగిన తర్వాత పంచదార వేసారు అంటే పైనంతా మీగడగా వచ్చేస్తుంది. సో కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ మీగడ అనేదే ఉండదు. కాబట్టి ముందే పంచదార వేసేయాలి. అలాగే 1 చిటికెడు వంట సోడా వేసాను. మనం దోశల్లో ఇడ్లీల్లో వేసుకుంటాం కదా, 1 చిటికెడు వంట సోడా. ఎక్కువ వేయకండి. ఈ వంట సోడా వేయడం వల్ల పాలు మీగడ అస్సలు కట్టవు. ఎంతసేపు మరిగినా సరే అది కొంచెం లిక్విడ్ లాగే ఉంటుంది తప్ప మీగడ కట్టి కోవాలాగా అయితే అవ్వదన్నమాట. సో దానికోసంగానే 1 చిటికెడు వంట సోడా వేసాము. ఆ మీగడ కట్టకుండా ఉంటుంది. ప్లస్ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది ప్రిజర్వేటివ్లా కూడా పనిచేస్తుంది 1 చిటికెడు వంట సోడా. సో అదైతే మరగడానికి చాలా టైం పడుతుంది. సో మధ్యలో అటు ఇటు తిరుగుతూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే పల్లీలు కూడా అటు ఇటు వెళ్తూ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో రెండు స్టవ్ మీద పెట్టేశాను, సిమ్లో పెట్టేశాను. ఈ లోపల జామ్ కూడా చేసుకుందామని చెప్పేసి పైనాపిల్ మొన్న కొన్నానండి. చాలా పుల్లగా ఉన్నాయి. స్వీట్గా ఉంటే తినేయచ్చు, ఇలా పుల్లగా ఉన్నప్పుడు జామ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక జామ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. నిజానికి మ్యాంగో జామ్ కంటే కూడా పైనాపిల్ జామ్ చాలా బాగా వచ్చింది. సో మ్యాంగో జామ్ కూడా చేశాను కొంచెము, కాకపోతే ఆ రెసిపీ షూట్ చేయలేదు నేను. ఈసారి ఎప్పుడైనా మ్యాంగో జామ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే మాత్రం పైనాపిల్ జాము చాలా అంటే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇది ఉందంటే చెప్పాను కదా, పిల్లలకి ఎక్కువగా నేను ప్యాన్ కేక్స్ కానీ బ్రెడ్ ఎక్కువ తింటారు పిల్లలు. సో దాని మీద ఇలా నీట్గా అప్లై చేసి ఇచ్చేస్తే టిఫిన్కి బదులుగా ఇవి తినేస్తారు. ఇంకా బ్రేక్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా హోమ్ మేడ్ జామ్ అయితే చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడైతే 3 పైనాపిల్స్ తీసుకున్నాను. పైనంతా తొక్క తీసేసి కడిగేసి నీట్గా ముక్కలు చేసేసి కొంచెం కూడా వాటర్ వేయకుండా మిక్సీలో ఇలాగ ప్యూరీలాగా చేసుకున్నానండి. అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు. మిక్సీ చేసేసుకునే దాన్ని ఇలా స్ట్రైనర్లో వేసేసి మొత్తం అంతా వడకట్టేయాలన్నమాట. ఎందుకంటే కాస్త పీచు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మంచిగా ఇట్లా వడగట్టేసామనుకోండి కిందంతా కూడా ప్యూరీ వస్తుంది, పైనంతా ఆ పిప్పి తీసేసి పడేసేయాలి. సో ఇదిగోండి ఇలాగా చూసారా ఎంత పిప్పు వచ్చిందో. ఇది 1 కాయి. అలాగే నేను మొత్తం 3 కాయలు ఇలా ప్యూరీలాగా చేసుకున్నాను అనమాట. అస్సలు వాటర్ వేయకండి,
వాటర్ వేస్తే మాత్రం మళ్ళీ చాలా ఎక్కువ టైం పడుతుంది అది ఉడకడానికి. సో ఇది మొత్తం అంతా 3 కాయలకి ఇలాగా మంచిగా ప్యూరీ అయితే ఇలా వచ్చిందండి. ఎక్కడా కూడా చూడండి ఒక్క పీచు ఏమీ లేకుండా జ్యూస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది 3 కాయలు కదా, 3 కాయలకి ఇక్కడ నేనైతే 1/2 kg వరకు పంచదార తీసుకున్నాను. ఇక్కడ మీరు పంచదార కొలత ఎలా చూసుకోవాలి అంటే ఆ కాయ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఫస్ట్ అయితే 1/2 kg తీసుకొని అందులో హాఫ్ వేసాను. కరిగించిన తర్వాత టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ ఇంకాస్త షుగర్ వేసుకుందాంలే అని చెప్పి, కానీ నాకైతే సరిపోలేదు. ఇంకా మొత్తం అంతా పంచదార వేసేసాను. అంటే 3 కాయలకి 1/2 kg పంచదార పట్టింది. ఒకవేళ మీరు చేసేటప్పుడు పైనాపిల్ కనుక తీయగా ఉంది అంటే అంత పంచదార పట్టకపోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న పైనాపిల్ తీయగా ఉంది అన్నప్పుడు కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే జామ్ అనేది తీయగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే నిల్వ చేయాలి అంటే కాస్త పులుపు ఉండాలి కాబట్టి తీయగా ఉంటేనే నిమ్మరసం యాడ్ చేయండి. బాగా పుల్లగా ఉంటే మాత్రం అవసరం లేదు. సో నేనైతే మొత్తం 1/2 kg పంచదార అందులో వేసేసి సిమ్లో పెట్టేసి కలిపి సిమ్లో ఉంచేసాను అనమాట. సో అదైతే ఉడుకుతూ ఉంటుంది. సో రెండు కూడా బాగా ఉడకాలి. ఈ లోపల పల్లీలు అయితే మంచిగా వేగిపోయాయి. సో అది చల్లారిన తర్వాత కొన్ని పొట్టు తీసాను, కొన్ని అయితే పొట్టు తీయలేదు. సో ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నానండి. మామూలుగా అయితే పల్లీ లడ్డు నేను ఒక 1/2 kg కానీ కేజీ కానీ చేస్తాను. అంటే 1/2 kg పల్లీలు లేదా కేజీ పల్లీలతో చేస్తాను. ఎందుకంటే ఇష్టంగా తింటారు పల్లీ లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంటుంది కదా, జీడిపప్పు, బాదం పప్పు, ఇట్లా వాటికంటే కూడా పల్లీ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా వాటితో కంపేర్ చేస్తే పల్లీ లడ్డే చాలా మంచిదండి నిజానికి. సో మా ఇంట్లో ఎక్కువగా పల్లీ లడ్డు మాత్రం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే వెంటనే చేస్తూనే ఉంటాను. సో ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 1/2 kg, యాక్చువల్గా నేను చెప్పాను కదా పీనట్ బటర్ కోసమే 1/2 kg పల్లీలు ఫ్రై చేశాను. లడ్డు కనుక అయ్యి ఉంటే ఎక్కువే చేసేదాన్ని. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఒక 1 week అలాగ వస్తాయి. ఏం లేదు, చాలా సింపుల్. ఆయిల్ ఏమీ లేకుండా పల్లీలని ఫ్రై చేసుకోవాలి. 1/2 kgలో హాఫ్ అంటే ఒక 150 grams అలాగా పంచదార కాదు బెల్లం పౌడర్ వేసేసి మిక్సీ చేసేసి ఇందులో ఇంకా నెయ్యి బటర్ ఏం వేయలేదండి. ఇదిగోండి అసలు నెయ్యి ఏం అవసరం లేదు. పల్లీలు ఫ్రై చేసుకోవడం, బెల్లం కలుపుకోవడం, మిక్సీ చేసుకుంటే ఇలా లడ్డూలు అయితే తయారైపోతాయి. అప్పుడే మా పిల్లలు అయితే 2 లడ్డూలు కూడా తినేశారు. అంత టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టము. పల్లీ చెక్కి ఉంటుంది కదా, సో పల్లీ ఉండ, పల్లీ చెక్కి, దానికంటే కూడా ఇది చేయడం చాలా ఈజీ. ఇంకోటి చాలా టేస్టీ. సో పల్లీ లడ్డూలు అయితే ఇంకా చేసి పెట్టాలి. ప్రస్తుతానికి ఇవైతే మా ఇంట్లో అప్పుడే అయిపోయాయి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయ్యింది. సో ఆకలి అంటారు కదా పిల్లలు. సో నాకు పిల్లలకి ఇవాళ అయితే మాకు చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పాలి. తందూరి చీజ్ చపాతీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్దండి. మీరు ఒక చిన్న ప్రిపరేషన్ అనేది నైట్ చేసి పెట్టుకుంటే ఉదయం ఇది లంచ్ బాక్స్లకు కూడా పెట్టేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోద్ది. గోధుమ పిండి నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇక్కడ ఏం లేదు, మామూలు చపాతీకి ఎలా అయితే మనం పిండి కలుపుకుంటామో అలాగే కాస్త సాల్ట్, కొంచెం వాటర్, ఆయిల్ వేసేసి పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. సో దాంట్లో స్టఫింగ్ ఏంటి, ఎలా చేయాలి అనేది నేను తర్వాత చూపిస్తాను. సో అదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టాను కదా. ఇంక ఇక్కడేమో జామ్ చూసారా మంచిగా ఇలా, అంటే అందులో వేసిన షుగరు అంతా కూడా బాగా ఉడికింది. మీరు అడగొచ్చు షుగర్కి బదులుగా బెల్లంతో ట్రై చేయొచ్చా అని. చేయొద్దండి, అసలు ఏం బాగోదు బెల్లంతో చేస్తే. ఎందుకో నాకైతే నచ్చలేదు. ఒకసారి చేశాను, పంచదారతోనే చేస్తేనే బెటర్ అని నా ఫీలింగు. ఆ తర్వాత ఇంకా అదంతా మంచిగా ఉడికింది కదా. ఒకవేళ మీకు జామ్లా కాదు, మాక్టైల్స్ చేసుకునేటప్పుడు ఫ్రూట్ క్రష్ అని చెప్పేసి బయట మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేయకుండా స్టవ్ ఆపేసి బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ జామ్ అంటే కాస్త థిక్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక 2 spoons కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి అందులో వేసేసి వెంటనే కలిపేసుకోవాలన్నమాట, ఎక్కడ ఉండలు లేకుండానా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా ఉడికి మనకి జామ్ లాగా కొంచెం థిక్గా వస్తుంది అనమాట. సో ఇది మాక్టైల్స్లో లేకపోతే సోడాలో, స్ప్రైట్లో కలుపుకొని తాగాలి అనుకుంటే మీరు దాన్ని జస్ట్ ఆ ప్యూరీలో మంచిగా ఉడకబెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇంక కార్న్ఫ్లోర్ యాడ్ చేయాల్సిన పని లేదు. అయితే ఏ ఫ్రూట్ అయినా సరే జామ్ చేసేటప్పుడు ఉడికిస్తాం కదా, ఉడికించేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుందండి. ఒక్క పైనాపిలే కాదు, ఏ జామ్ చేసినా సరే దాంట్లో ఫ్లేవర్ పోతుంది. కాబట్టి నేనైతే పైనాపిల్ ఎసెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి ఒక చిన్న మూత అయితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను. ఆ పైనాపిల్ ఎసెన్స్ అనేది ఆప్షనల్. అది వేస్తే ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్ అనేది ఇంకాస్త ఎలివేట్ అవుతుంది. సో మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంక మొత్తం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసి ఆపేయాలి స్టవ్.
ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్ 3 కాయలకి 2 స్పూన్స్ తీసుకున్నానండి. కాస్త వాటర్‌లో మిక్స్ చేసేసాను అంతే. అది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకొస్తదనమాట. అదైతే పక్కన పెట్టేసాను. జామ్ అయితే అయిపోయింది. ఈ లోపల ఇదిగోండి ఇది కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ ఎక్కడ కూడా మీగడ కట్టలేదు చూసారా? ఇలా అప్పుడప్పుడు మధ్యలో నేనైతే కలుపుతూ ఉన్నాననమాట. అటు ఇటు వెళ్తున్నప్పుడల్లా కలుపుతూ ఉన్నాను. మనం కలపకపోయినా పర్లేదండి. ఎందుకంటే దాంట్లో చిటికెడు వంట సోడా ఏసాం కాబట్టి అస్సలు మీగడైతే రాదనమాట. కానీ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది బాగా ఉడికి మనకి చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు చూడడానికి ఇది కాస్త పలచగా ఉంది కదా, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇందులో మనం ఇంక ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బయట కూడా నిల్వ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. చల్లారే కొద్దీ ఇది ఇంకా కాస్త టైట్ అవుతుంది అనమాట. నాకైతే లీటర్ పాలు 1/2 కేజీ పంచదార, యాక్చువల్గా 1/2 కేజీ కన్నా నేను కాస్త తక్కువే వేసుకున్నాను పంచదార. నాకైతే దాదాపు 1 లీటర్ కన్నా ఒక కాస్త తక్కువ అంటే ఒక 3/4 లీటర్ వచ్చి ఉంటుందండి. 3/4 లీటర్ కండెన్స్డ్ మిల్క్ బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. మామూలుగా మనకి 200 ml కండెన్స్డ్ మిల్కే 80 రూపీస్ అలా 75 రూపీసో 80 రూపీసో ఉంటుంది. మొన్న ఒకసారి తెప్పించాను చిన్న బాటిల్. సో ఇంట్లో మనం చేసుకుంటే మనం ఆ 80 రూపీస్ ఇప్పుడు 100 రూపీస్కే మనకి బోల్డ్ అంత కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే. ఎందుకంటే లీటర్ పాలు 80 రూపాయలు, పంచదార 1/2 కేజీ మహా అయితే 40 రూపీస్, అంటే 120 రూపీస్కి ఇంట్లో దాదాపుగా మనం 300 రూపీస్ ఏమంటారు 300 రూపీస్ పట్టే కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో జామ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆ రెండింటిని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. బయట కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంతే. ఆ తర్వాత ఇందాక గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను క్యాప్సికము, ఉల్లిపాయ, ఒక్క పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. ఇంకా మీరు ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే క్యారెట్, క్యాబేజు, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా టమాటో వేయకండి, టమాటో వేస్తే వాటర్ వచ్చేస్తుంది. సో క్యాప్సికమ్ వేసుకోండి, ఆనియన్ వేసుకోండి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే చీజ్, కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే పన్నీర్ లేదు, అందుకని చీజ్ వేసాను. అలాగే ఆరిగానో అదే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అదొక స్పూను, ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోతే కారం వేసుకోండి, కొంచెం ఉప్పు అంతే వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగా నేను చాప్ చేసుకునేసాను. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదు అనుకుంటే వెజిటేబుల్స్ని మంచిగా చేత్తో కట్ చేసేసుకొని మన దగ్గర తురుముకునేది ఉంటుంది కదా, సో గ్రేట్ చేసుకునే దాంట్లో మనం ఈ చీజ్ అంతా కూడా తురిమేసుకోవడమే. అలాగే అందులో కాస్త టమాటో కెచప్ కూడా వేసుకుంటే బాగుంటుంది, పిల్లలు తినేది కదా. కాకపోతే నేను పైన అద్దుకొని తినొచ్చు, విష్ణు తినడు, అందుకే దాంట్లో కాస్త కలిపేశాను అనమాట. ఒకవేళ మీ పిల్లలు సాస్ తింటారు అనుకుంటే దాంట్లో కలపకుండా విడిగా సపరేట్గా ఒక చిన్న బాక్స్లో పెట్టి సాస్ ఇచ్చేసేయండి. తినేటప్పుడు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి గోధుమ పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా ఒక చిన్న కన్నం పెట్టేసి ఇట్లా చేసేసుకుంటే బాల్స్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నానండి, మీకు కావాలి అనుకుంటే చపాతీస్ లాగా పెద్ద పెద్ద చపాతీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చపాతీ అని చెప్పాను కానీ చపాతీలా కాకుండా చిన్న చిన్న బన్స్ లాగా చేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి ఈ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక 2 పెడితే చాలు, హెవీ అయిపోతుంది. అంటే అందులో చీజ్ అది పెట్టాం కాబట్టి స్టఫింగ్ 2 తిన్నా కూడా హెవీగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నిజానికి పిల్లలకే కాదండి, నాకు కూడా ఇష్టమైన రెసిపీ అని చెప్పాలి ఇదైతే మాత్రం. సో ఈ స్టఫింగ్ని మనం బ్రెడ్ మీద కూడా పెట్టుకోవచ్చు, చపాతీలాగా చేసుకోవచ్చు కూడా. కాకపోతే నేను చపాతీలా కాకుండా ఇలా చిన్న చిన్న కచోడీలాగా చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను కదా, లోపల స్టఫింగ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త ఇట్లా వాటర్ అయితే ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. వాటర్ పెట్టేసిన తర్వాత వేడి వేడిగా ఉన్న పెనం మీద ఇలా పెట్టేస్తే అంటుకుపోతుంది, పెనానికి అంటుకుపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వెనక సైడు కాస్త పిండి ఎక్కువ ఉంటుంది కదా, సో అది స్లోగా కుక్ అవుతుంది అనమాట. సో వేడిగా పెనం ఉండాలి. తర్వాత ఇది పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేయాలన్నమాట మంటనే. సో ఇదిగోండి ఇట్లాగా వేడి వేడి పెనం మీద పెట్టేయంగానే వెంటనే అంటుకుపోతుంది. అంటుకుపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇది బాగా లోపలంతా కూడా చపాతీ మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనకి ఉడకలేదు అన్న డౌట్ అయితే అస్సలు వద్దండి, మంచిగా ఉడికిపోతుంది. ఒకవేళ ఇంత ప్రాసెస్ ఎందుకు భారతి అని అనుకుంటే మీరు మామూలుగా ఇంకా వాటర్ ఏం అప్లై చేయకుండా చిన్న చిన్న ప్యాటీస్ ఎలా అయితే లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవచ్చు, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. లేదు కొంచెం మనకి తందూరి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగా
ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మంచిగా అదంతా ఉడికిపోయిన తర్వాత పెనాన్ని ఇటువైపు ఉల్టా తిప్పాము అంటే చూసారా పైనంతా కూడా మనం తందూరి బట్టీలో పెట్టి కాలిస్తే ఎలా అయితే వస్తాయో పైన బబుల్స్ అలా వస్తాయి అన్నమాట. మంచిగా కుక్ అయిపోద్దండి, అసలు డౌటే వద్దు పెనం మీద. కాకపోతే సిమ్లోనే చేసుకోవాలి. ఉదయం పూట అంత టైం లేదు అనుకుంటే మీరు నార్మల్ చపాతీ కాల్చుకున్నట్లుగా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చేసుకోవచ్చు. టైం ఉంది అనుకున్నప్పుడు ఈవినింగ్ టైం ఇలా చేసి చూడండి, మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట. ఆ పైన కాస్త ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేస్తే చాలా బాగుంటాయండి. నిజంగా చెప్తున్నాను, నా ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలి ఇది. పిల్లలతో పాటు నాకు కూడా చాలా ఇష్టము. మీ పిల్లలకు కూడా ఇది ఒకసారి చేసి పెట్టండి. ఆ స్మోకీ ఫ్లేవర్తో ఆ చీజీ టేస్ట్ క్రీమీగా అసలు ఎంత బాగుంటుందో లోపలంతానా. సో ఇంకైతే ఫస్ట్ మా పిల్లలకి ఇచ్చేయాలి. అసలే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇందాకటి నుంచి త్వరగా కానీ అమ్మ అని చెప్పి. సో మధ్యాహ్నం లంచ్ అయితే తందూరి చీజ్ రోటీస్ అయితే అయిపోయాయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే ప్యాన్ కేక్స్ చేశాను. ప్యాన్ కేక్స్ ఏంటి అంటే దీంతో కేక్ కూడా చేసుకోవచ్చు, ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. అయితే కండెన్స్డ్ మిల్క్తో చేస్తూ ఉన్నాను. ఇది ఇందాక ఇది కండెన్స్డ్ మిల్క్ చేసిన బౌలే అనమాట, అందులో కాస్త ఉంది అందుకని చెప్పి అందులోనే చేసేస్తున్నా. అదైతే ఒక చిన్న కప్పు కండెన్స్డ్ మిల్క్ అలాగే ఒక గరిట జామ్ తీసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి అంతే. అది లేకపోయినా సరే ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కూడా లేదు అనుకుంటే దానికి బదులుగా మీరు ఇక్కడ ఎగ్స్ యూస్ చేసుకోవచ్చు. కేక్ అయినా సరే లేకపోతే ఇలా ప్యాన్ కేక్స్ అయినా సరే ఎగ్ ఉంటే కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదు, కండెన్స్డ్ మిల్క్ ఉంటే ఎగ్ అవసరం లేదనమాట. ఆ తర్వాత నేను అందులో ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అలాగే పైనాపిల్ ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి ఒక 5 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ వేసాను. అలాగే గోధుమ పిండి వేసాను, ఒక 1/2 కేజీ గోధుమ పిండి, అందులో ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే, అలాగే ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడరు. పంచదార విషయానికి వస్తే మామూలుగా అయితే ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు పంచదార అయితే పడుతుందండి. కానీ ఇక్కడ నేను 1/2 కప్పు పంచదార మాత్రమే వేశాను. ఎందుకంటే ఆల్రెడీ అందులో కండెన్స్డ్ మిల్క్ వేసాను కాబట్టి అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్, ఒక 1/2 కప్పు పంచదార అయితే వేశాను. షుగరు సరిపోయిందనమాట. ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి కాస్త కొంచెం పాలు వేసుకొని ఇలా అయితే కలుపుకున్నాను. నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీటర్తో చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి వేసేసి ఒక 2-3 పల్స్ ఇచ్చేస్తే ఈ మిక్చర్ రెడీ అయిపోద్ది. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ప్రస్తుతానికి మాత్రం పిల్లలకి కావాల్సినంత వరకు తీసుకొని ఇలా ప్యాన్ కేక్స్ అయితే చేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఉదయం పూట వెంటనే అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు. అమ్మ రోజు దోశ ఇడ్లీ మాకు వద్దు అని అంటున్నారనమాట. సో అందుకని ఇప్పుడు దీన్ని అయితే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఏం పాడవదు, మంచిగా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనకి ఒక 3-4 డేస్ అయినా సరే ఏం పొలవదనమాట. ఆ తర్వాత పెనం మీద అసలు ఆయిల్ కానీ ఏం వేయకూడదు. మంచిగా అసలు ఆయిల్ ఏం లేకుండా నీట్గా తుడిచేసి ఆ తర్వాత దాంట్లో ఇట్లా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడమే. సిమ్లో పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఇది కేక్ లాను ఉంటుంది. మనం కావాలి అనుకుంటే ఇది కప్ కేక్స్ లాగా కూడా, అంటే కేక్ ట్రేలో వేసుకునేస్తే కేక్ రెడీ అయిపోద్ది. లేదు ఇలాగ పెనం మీద వేసుకుంటే ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ చెప్తాను, బీటర్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్కి మిక్సీలో చేసిన బీటర్తో చేసిన టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, స్ట్రక్చర్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. ఇదిగోండి చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో. అయితే సిమ్లోనే కుక్ చేసుకోవాలి. దాని మీద కాస్త ఇలా కండెన్స్డ్ మిల్క్ కొంచెం జామ్ అయితే వేసేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఈవినింగ్ స్నాక్ అయితే ఇదనమాట. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, అలాగే బ్రేక్ బాక్స్కి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్లా కూడా బాగుంటుంది. సో మీ ఇష్టం, ఎలా అయినా ఇవ్వచ్చు. స్వీట్ సరిపోయిందా? కింద వంపకుండా తిను. బాగుందా? ఫ్లేవర్ వస్తుందా? పైనాపిల్ ఫ్లేవర్. సో అదనమాట, ప్యాన్ కేక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అయితే ఇక్కడేమో నేను రవ్వ కేక్ చేస్తున్నానండి. ఇది బాన్సీ రవ్వ అనమాట, అంటే గోధుమ రవ్వతోటి కేక్ అనమాట. సో 1 కప్పు అంటే 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను. కప్పు కొలతల్లో చెప్పాలి అంటే 1 కప్పు రవ్వ అనుకోండి, 1/2 కప్పు అంటే 1 కప్పు పెద్ద కప్పుకి 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. సో ఆ రెండింటిని కూడా మిక్సీలో పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా. ఎందుకంటే బాన్సీ రవ్వ అంటే కాస్త లావుగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఒకవేళ మామూలు రవ్వ అనుకోండి, ఉప్మా రవ్వ, మీరు మిక్సీ చేయాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత నేను పంచదార పావు కప్పు తీసుకున్నాను కదా, అరకప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. అప్పుడైతేనే షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ వేసేసాను. ఆయిల్ 100 ml అనమాట. ఏ కేక్ రెసిపీకైనా సరే పావు కేజీ గోధుమ పిండి కావచ్చు, లేదా మైదా కావచ్చు, లేదా రవ్వ కావచ్చు, ఏది తీసుకున్నా సరే దాంట్లో 100 ml ఆయిల్ అయితే పడుతుంది. సో ఆయిల్ అయితే 100 ml వేసుకున్నాను. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా అందులోనే వేసేసి, అంటే హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్, ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇలైచీ కూడా వేసుకోవచ్చు. ఇలైచీ పొడి కూడా చాలా బాగుంటుంది రవ్వ కేక్కి. ఆ తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ పౌడర్ ఉంది కదా, సో అదంతా అందులో వేసేసుకుంటా ఉన్నాను. సో ఇదంతా వేసేసి, అలాగే కొంచెం బేకింగ్ పౌడరు, ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మొత్తం అంతా కూడా ఈ మిక్చర్ని పాలతో మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ కూడా లేదు అనుకుంటే ఎంచక్క పాలతోటే కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే కండెన్స్డ్ మిల్క్ కానీ లేదా మిల్క్ పౌడర్ కానీ వేస్తే కేక్ అనేది ఇంకా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనికి కూడా బీటర్ అవసరం ఏమీ లేదండి. మీరు మామూలు గరిటెతో కూడా కలిపేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో చేసేటప్పుడు చూసుకోండి, రవ్వ కదా, మొత్తం అంతా ఎక్కువ మిక్స్ అయిపోతే అప్పుడు రవ్వలాగా ఉండకుండా మనకి మామూలు పిండిలాగా అయిపోతుంది. సో అది వరకు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే స్టీల్ ప్లేట్లో ఇలా పెట్టడం అండి. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. సో దీనివల్ల నా కేక్ అయితే మాత్రం పాడైంది. సో ఏంటంటే కేక్ ట్రేలో కనుక వేసేసి ఉంటే ఎంచక్క బాగా వచ్చేది. కాకపోతే నేను ఒక స్వీట్ షాప్లో చూశాను, వాళ్ళు ఇలాంటి, అంటే ఇలా స్టీల్ ప్లేట్ కాదు, వాళ్ళు ఐరన్ ప్లేట్లోనే చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కింద బటర్ పేపర్ అది వేస్ట్ చేసేయడం వల్ల బాగా వచ్చినట్లుందేమో. నేనైతే ఇలా స్టీల్ ప్లేట్లో పెట్టడం వల్ల నాకైతే అడుగు పట్టేసి పాడైంది. యాక్చువల్గా రెసిపీ షేర్ చేయకూడదు అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ ప్రాసెస్లో మీరు బేకింగ్ ట్రేలో అయితే చేయండి, ఇలా ప్లేట్లో కాకుండా. స్టీల్లో అసలు చేయకండి. సో ఇదిగోండి కేక్ అయితే మాత్రం ఆ 30 minutesకి మంచిగా బేక్ అయిపోయింది. ఇదిగోండి అయితే వెంటనే తీసేయకుండా కొంచెంసేపు ఆగి తీస్తే బాగుంటుంది. కాకపోతే నేను ఏంటి అంటే ఇంక వీడియో ఫినిష్ చేసేయాలి అని వేడి మీద తీసేసానా, అదేమో ఇంకా డిమోల్డ్ అవ్వలేదు, కేక్ బయటికి రాలేదు. సో నేను ఇంకా ఇట్లా తీసాను. అది కాకుండా ఇది కొంచెం పల్చగా వచ్చింది కదా, సో కేక్ ట్రేలో చేస్తుంటే మనకి కేక్ పీసెస్ అనేవి కాస్త లావుగా వచ్చేవి. ఇక్కడ ఇలా పల్చగా అట్టులాగా వచ్చింది. సో అదే కాస్త బాధ అనిపించింది నాకైతే. కానీ టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నాను, చాలా 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 బాగా వచ్చింది. సేమ్ ప్రాసెస్లో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కేక్ ట్రేలో 30 minutes బేక్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది, ఇలా ప్లేట్లో కాకుండా. సో అదొక్కటే మైనస్ అయ్యింది ఈ రెసిపీకి. సో అది చెప్దాంలే అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. ఎవరైనా చేస్తే మాత్రం కేక్ ట్రేలో మాత్రమే చేయండి. సో అదండి, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పుడు వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.